శ్రీకాకుళం కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బంది గత నెల రోజులుగా సమ్మెబాట పట్టినా కూడాను యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు వారి సమస్యలు మాత్రం పట్టించుకోవడంలో విఫలం కావడంతో కనీసం చర్చలు కూడా పిలుపుకోవడంతో మాత్రం ఈరోజు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో మాత్రం వారందరూ పాల్గొన్నారు. గత 15 ఏళ్ళుగా కనీస వేతనం కానీ నోచుకోకుండా విధులు నిర్వహిస్తున్న వీరికి మాత్రం ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వారు మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నా ఇప్పటికి కూడా ఎవరు స్పందించట్లేదు. కనీసం స్థానిక శాసనసభ్యులు కూడా వారు వేసినటువంటి ఆ శిబిరానికి వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకునే పరిస్థితి లేదు. దీంతో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మాత్రం ఏంటి మీ డిమాండ్లు ఏంటి, ఎందుకు ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సిన పని? నెల రోజులను సమ్మె చేస్తున్నా కూడా ఎందుకు ఎవరు కూడా మీ సమస్యపై పట్టించుకునే పరిస్థితి? నమస్కారం అండి. మేము ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులం. ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు. కానీ సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు. 15,000 జీతంతో ఒక కుటుంబం ఎలా బతుకుతుందని, ఆ పిల్లల్ని ఎలా చదివించుకుంటారు, అలాగే ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి పస్తులు పెట్టుకోకుండా కనీసం తిండి పెట్టేటట్టు ఉండాలి కదా. చేసుకున్న ఉద్యోగం ఇన్నేళ్ళగా చేస్తున్నారంటే సరైన జీతం ఇస్తారు, సరైన పనితో మేము బతకాలనే కదా. అలాగే గవర్నమెంట్ మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తుందని, అలాగే 15 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళని రెగ్యులర్ చేస్తారని, అలాగే నాన్ టెక్నికల్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి కూడా జీతాలు టెక్నికల్ వాళ్ళకి 29,200, నాన్ టెక్నికల్ వాళ్ళకి 24,500 పెంచాలని. నెల రోజులు అవుతుంది సమ్మెబాటు పట్టారు. కనీసం ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంది. మీకు ఉద్యోగ భద్రత కోసం మీరు చేస్తున్న పోరాటంలో మీ మనుగడకే ముప్పొచ్చేటటువంటి పరిణామాలు ఈరోజు కార్పొరేషన్లో నెలకొన్నాయి అన్న భయం మీకు నెలకొనలేదా? ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతున్నాం కనుక భయం అని అంటే, ఉద్యోగం ఇన్ని ఏళ్ళుగా నమ్ముకొని చేస్తున్నప్పుడు ఎందుకండి మాకు భయపెడతారు చెప్పండి. మేమేమైనా సరే పంచపక్ష పరమాన్నాలు అడగట్లేదు బాబు. మా పిల్లలకి మేము పస్తులు పెట్టకుండా 3 పూట్ల భోజనం పెట్టే పరిస్థితిని మాకు కల్పించమని అడుగుతున్నాము. మీరు ప్రభుత్వం ఇది గమనించుకొని మాకు న్యాయం చేస్తారని, మాకు సరైన సమాన పనికి సమాన వేతనం ఇస్తారని, అలాగే ఉద్యోగం నమ్ముకున్న వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా కనీసం 10,000 పెన్షన్ ఇస్తారని, అలాగే నాన్ టెక్నికల్ ఉంటారు వాళ్ళని కూడా గుర్తించి జీతాలు సరిగా ఇస్తారని. ప్రస్తుతం మాత్రం 15 ఏళ్ళుగా కనీస వేతనాలకు కూడాను నోచుకొని విధులు నిర్వహిస్తున్న వారికి సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో నెల రోజులు కావస్తూ ఉంది. సమ్మెబాటు పట్టారు, ఎవరు కూడా వచ్చి మీ సమస్య అడిగి తెలుసుకోలేదు. కనీసం ఎమ్మెల్యే మీ శిబిరాన్ని కూడా రాలేదని నిజమేనా? అవునండి. అంటే ఎమ్మెల్యే గారిని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిసాము. ఆయన ఏమిటంటే మాకు సానుకూలంగా స్పందించారు. ఏమని, మీ రిప్రజెంటేషన్ నేను సంబంధిత శాఖ మున్సిపల్ నారాయణ గారికి పంపించి మీ పట్ల సానుకూలంగా వేగం తీర్పు వచ్చేటట్టు చేస్తానన్నారు. కానీ ఎటువంటి ఇది కూడా ఇంతవరకు మాకు తెలియచేయలేదు, రిజల్ట్ కూడా రాలేదు. మన మున్సిపల్ శాఖ నారాయణ మినిస్టర్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, నారాయణ మినిస్టర్ గారు మాకు గత 2వ తేదీన చర్చలు కానీ పిలిచారు. మా నాయకులంతా చెప్పింది ఆలకించి మినిస్టర్ గారితో, ముఖ్యమంత్రితోనూ, ఆర్థిక శాఖ మినిస్టర్తో చర్చించి మీకు ఏదో ఒక విషయం చెప్తామనేసి లేచి వెళ్ళిపోయారు, మాకు ఎటువంటి విషయం చెప్పకుండా. కానీ ఆ లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు 10 రోజులు అయింది. 10 రోజులు మొత్తం 14 రోజులు అవుతుంది. ఈ రోజుకి 14 రోజులు బట్టి ఎప్పుడు ప్రభుత్వం నుంచి మీకు సానుకూలంగా ఉన్నాము అనే అవసరమే తప్ప కనీసం మీకు ఇంత ఇస్తాము, మీరు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు వెంటనే సమ్మె విరమించండి, మేము మీకు ఇది చేస్తామని ఒక హామీ కూడా ఇవ్వట్లేదు. కనుక నెల రోజులుగా సమ్మె చేస్తున్నా కూడాను కనీసం సమ్మెను విరమింపు చేయాలని చెప్పి ఎవరిని కూడా అడిగే పరిస్థితి లేదు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె మరోవైపు రోడ్లపైకి వచ్చి ఈరోజు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో చూస్తున్నారు కనుక అంగవైకల్యులు కూడాను 15 ఏళ్ళుగా ఆ విధులు నిర్వహించేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో తమ ఉద్యోగ భద్రతతో పాటు అవసరమైన అన్ని చర్యలు కూడా అందరూ కుటుంబంతో పాటు వచ్చి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనే పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ పరిణామాలు? నెల రోజులు కావస్తుంది, సమ్మెబాటు పట్టారు. అయినా కూడా ఈరోజు ఏ ఒక్క యాజమాన్యం కానీ ప్రభుత్వంగా స్పందించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో మీ ఉద్యోగాలే ఉండే పరిస్థితులు కనిపించకపోయే పరిణామాలు ఉన్నాయండి. అయితే మేము గత 31 రోజు నుంచి నిర్వహణ సమ్మె చేస్తున్నాము. కానీ ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రము ఎటువంటి స్పందన అనేది లేదు. మేము చాలని జీతాలతో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న అమ్మఒడి
వందనం కూడా అయింది. అమ్మఒడికి కూడా మేము అర్హులం కాకుండా ఉన్నాము. ఎందువల్లంటే మీరు మాకు ఇస్తున్న జీతం 13,000 రూపాయల జీతగాలకు కూడా అమ్మఒడికి ఎలిజిబుల్ కాలేదు. ఆ కుటుంబ పోషణలు కష్టమవుతున్నాయి, పిల్లల చదువులకి కష్టమవుతున్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, వైద్య ఖర్చులు ఇబ్బంది పడుతున్నాము. కానీ మా యొక్క వేతనాలు మాత్రం పెరగటం లేదు. మేము మాత్రం గత 31 రోజు నుంచి మనం సమ్మె చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోవటం లేదు. ఈ ఇంజనీరింగ్ కార్మికులు ఎన్నడూ కూడా రోడ్డు అనేది ఎక్కలేదు. మొదటిసారిగా రోడ్డు ఎక్కడం జరిగింది. తోటి కార్మికులకి ఇస్తున్న వేతనాలు కూడా మాకు ఇవ్వటం లేదు. మాకు యొక్క కుటుంబ భారం మాత్రం విపరీతంగా పెరుగుతున్నది. ఈ సమ్మె ఇలాగుండదు. ఇలాగేని కూటమి ప్రభుత్వం ఎమ్మటే చర్చలకి పిలిచి మాకు సానుకూలంగా స్పందించకపోతే మేము ఇంకా ఉధృతం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష అనేది కూడా చేయబోతున్నాము. ఇందులో ఏ కార్మికుడికైనా ఏదేమైనా అయితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర కూటమి ప్రభుత్వమే వహిస్తుందనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఏదైతే సమ్మెబాట పట్టినటువంటి ఇంజనీరింగ్ కార్మికులు భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షగా కూడాను ఒక అడుగు వేసే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో 4 రోజులు కావస్తూ ఉంది. అయినా కూడా ఇప్పటికి కూడాను ఎటువంటి చర్చలు లేవు. ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాలు? మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికులు చాలీసాలం జీతాలతోని జీవనం సాగిస్తున్నాం. ఈ రోజుకి 31 రోజు శ్రీకాకుళం జిల్లా మొత్తం ఇంజనీరింగ్ సెక్షను విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టాము. ఈ సమ్మెబాటలోన మాకు న్యాయమైన కోరికలు, ఫస్ట్ది జీతాలు పెంచాలని, రెండోది సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మూడోది హెచ్ఆర్ పాలసీ కింద మమ్మల్ని తీసుకొని మాకు జీతాలు బచ్చాలు మా జీవితానికి భరోసా ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం 31 రోజుగా సమ్మెబాట పట్టినటువంటి వారు మాత్రం ఈరోజు తమ సమస్య పరిష్కారం కావాలని చెప్పి రోడ్లెక్కి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏదైతే ఇంజనీరింగ్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ కారణంగానే ఇది కూటమి ప్రభుత్వం అయినా కూడా కనుదరుస్తుంది. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు కానీ భద్రత లేనటువంటి ఈ ఉద్యోగాల్లో నిన్న తల్లికి వందనం పథకానికి కూడాను ఇందులో ఉద్యోగం చేస్తున్న వారి తాలూకు పిల్లలు కూడా వర్తించే పరిస్థితి లేదు. అంటే వీరికి మాత్రం కేవలం పేరుకే ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప వీరి ఉద్యోగ భద్రత లేదనే విషయం అక్కడ కూడా తేటతెల్లలేదు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈరోజు పూర్తిగా విధులను బహిష్కరించినప్పుడు కూడాను ఆ మౌలిక సదుపాయాల కారణం ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. కానీ దశాబ్దాల కాలంగా ఈ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరి పట్ల మాత్రం ఎందుకు శ్రద్ధ చూపని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఈ వీరి తాలూకు సమస్య పరిగణనలు తీసుకుంటుందా, వీరి డిమాండ్లు నెరవేరుస్తుందా, వీరి కోరికలు తీరే పరిస్థితి ఉందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.